కేటీఆర్ను ఈడీ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసినట్టుగా తెలుస్తుంది. ఈడీ విచారణలో సంచలన విషయాలు బయటపెట్టారు బిఎల్ఎన్ రెడ్డి అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ఆధారంగా విచారణ సాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇద్దరి వాట్సాప్ చాట్ ఆధారంగా కేటీఆర్ను ఈడీ బృందం ప్రశ్నిస్తోంది. నిధుల బదిలీ వ్యవహారంపైనే ప్రధానంగా ఈడీ ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఏసీబీ విచారణ ఎదుర్కొన్న కేటీఆర్ తాజాగా ఈడీ విచారణ కూడా ఎదుర్కొంటున్నారు. ఈడీ అధికారులు గత కొద్దిసేపటి నుంచి కూడా ప్రశ్నల పరంపర కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. దర్యాప్తులో భాగంగా ఇప్పటికే ఇదే కేసులో నిందితులుగా ఉన్న అప్పటి పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలను ఈడీ విచారించింది. గురువారం కేటీఆర్ను విచారిస్తోంది. ఇక హెచ్ఎండిఏ ఖాతా నుంచి విదేశీ సంస్థకు నిధుల బదిలీపైన ఆరా తీస్తోంది. ప్రధానంగా సంస్థకు 45.5 కోట్ల బదిలీ వ్యవహారంపై కేటీఆర్ను ప్రశ్నిస్తోంది. ఏసీబీ నుంచి వివరాలు తెప్పించుకున్న ఈడీ మరింత లోతుగా విచారిస్తున్నట్టు తెలుస్తోంది. ఒప్పందాల్లో కీలకంగా వ్యవహరించిన వ్యక్తులు ఎవరు, ఫెమా నిబంధనలను ఉల్లంఘించి విదేశీ కంపెనీకి నిధులు ఎంత పంపారు, ఎలా పంపారు, అవి చివరికి ఎవరి ఖాతాలో పడ్డాయి, ఇందులో కేటీఆర్తో పాటు అధికారుల పాత్ర ఎంత, ఏ ఉద్దేశంతో ఈ వ్యవహారం నడిచింది అన్న వివరాలను ఈడీ తెలుసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాతే ఈడీ కేటీఆర్పై మరో కేసు పెట్టే అవకాశం ఉన్నట్టుగా న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఇప్పటికే అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈడీ అధికారులు విచారిస్తున్నారు. మరోవైపు ఏసీబీ తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ హైకోర్టు డిస్మిస్ చేసింది. ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్ కూడా సుప్రీంకోర్టు విత్డ్రా చేసుకోమంటూ సలహా ఇవ్వడంతో డిస్మిస్డ్ యూజ్ విత్డ్రాన్గా ప్రకటిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఇటు రాజకీయ వేధింపుల భాగంగానే ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తుందంటూ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా విమర్శించారు. కాంగ్రెస్ పెడుతున్న కేసులు తమ ఘనతను తుడిచివేయలేవంటే ఆయన చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద కేటీఆర్కి సంబంధించి అంటే తానే స్వయంగా ఆ నిధుల బదలాయింపు చెప్పమని ఒప్పుకున్నారు. కాబట్టి ఇక అధికారుల పాత్ర, అలాగే ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎలా చేశారు అనేది ప్రస్తుతానికి పక్కన పెడితే కేటీఆరే తానే చేయమని చెప్పారు. కాబట్టి దాని గురించి పెద్దగా లోతుగా డిస్కషన్ ఉండదు. కానీ కేటీఆర్ చేయమన్న అంశాన్ని పట్టుకొని ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఓపెన్గా ఇచ్చారు ప్రెస్ మీడియా ముందు. అలాగే అటు అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి ఇద్దరు కూడా కేటీఆర్ ఆదేశాలతోనే చేశామని చెప్పారు. మొత్తం మీద ఆ ఇద్దరి స్టేట్మెంట్, దానకుమార్ ఫిర్యాదు, కేటీఆర్ స్టేట్మెంట్ ఓపెన్గా మీడియా ముందు ఒప్పుకున్నారు. ఇవన్నీ కూడా క్రోడీకరించుకొని మీరు ఇవ్వమని చెప్పారు. కానీ ఎవరి అనుమతితో మీరు ఆ నిర్ణయం తీసుకున్నారు? ఇది ఎవరికి లబ్ధి చేకూరే అంశం. మీ అంతగా మీరు సొంతంగా నిర్ణయం తీసుకునే అధికారం మీకు ఎక్కడిది? కేబినెట్ అప్రూవల్ లేకుండా మీరు ఎలా చెప్తారు? ఆర్థిక శాఖ అనుమతి లేదు, ఆర్బీఐ అనుమతి లేదు. విదేశీ సంస్థకు నిధుల బదలాయింపు చేయాలంటే ఇవన్నీ ఓ కేబినెట్ మంత్రిగా పాటించాలని మీకు తెలియదా? ఇవన్నీ మీరు ఎందుకు చేయలేదు? ఈ అంశాలని, ఈ నిబంధనలు పరిగణలోకి తీసుకోవాలని మీకు ఆ మాత్రం తెలిసి ఉండదా? మీ పరిజ్ఞానం లేదా అని ప్రశ్నించే అవకాశం ఉంది. అండ్ అలాగే ఎవరి లాభం కోసం ఇది చేశారనేది మాత్రం చాలా ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంది. ఇందులో ఫెమా మనీ లాండరింగ్ యాక్ట్ చాలా క్లియర్గా ఈ నిబంధనల ప్రకారం క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. సో ఓవరాల్గా ఇదంతా ఒక ఎత్తు అయితే, తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈడీ విచారణ జరుగుతుంటే మరోవైపు మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు ఢిల్లీ వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. హరీష్ రావు ఢిల్లీ వెళ్తున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ఓవైపు ఫార్ములా రేస్ వ్యవహారంలో విచారణ జరుగుతుంటే హరీష్ ఢిల్లీకి వెళ్ళడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారుతోంది. హరీష్ రావు ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారు, ఈ పర్యటనతో ఏం జరగబోతుందనే ప్రస్తుతం సస్పెన్స్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో హరీష్ రావు ఢిల్లీ పర్యటన గురించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఢిల్లీ వెళ్తున్నారంటూ సమాచారం అయితే వస్తుంది. సో ఏం జరుగుతోంది, మొత్తం మీద కేటీఆర్ ఇన్వెస్టిగేషన్ క్రమం ఎలా జరుగుతోంది? సో ఓవరాల్గా కేటీఆర్ను ప్రధానంగా ఫెమా అలాగే మనీ లాండరింగ్ నిబంధనల ప్రకారమే క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో ఎలక్షన్ కమిషన్ కూడా కనీసం చెప్పలేదు. ఈ బాధ్యత మీకు లేదా? మంత్రిగా కనీసం మీకు అవగాహన లేదా? మీరు ఎలా చేస్తారు? సో ఇవన్నీ క్వశ్చన్స్ కూడా చాలా క్లియర్గా ఈడీ అధికారుల బృందం ఆయన చుట్టూ కూర్చొని ప్రశ్నల పరంపర కొనసాగిస్తున్నారు. ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. వరుస ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఏం జరుగుతుంది, విచారణ క్రమం ఎలా జరుగుతుంది, దర్యాప్తు సంస్థ ఈడీ ఏ రకమైనటువంటి ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తుంది? మా కొలీగ్ పెట్రిషియా జాయిన్ అవుతున్నారు. పెట్రిషియా, ఈడీ దర్యాప్తు ఎలా సాగుతుంది, ముఖ్యంగా ఎలాంటి విచారణ సాగిస్తుంది, కేటీఆర్తో ఎలాంటి ప్రశ్నలు సంధిస్తోంది, కేటీఆర్ ఎలాంటి సమాధానాలు చెప్తున్నట్టుగా తెలుస్తుంది, లోపల ఏం జరుగుతుంది? సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి?
ఎస్, ఈడీ ప్రస్తుతం ఫార్ములా ఈ కేసులో మనీ లాండరింగ్ పై ఇంటరాగేషన్ అయితే కొనసాగుతుంది. క్లియర్గా చూడొచ్చు, A2 అరవింద్ కుమార్, A3 బిఎల్ఎన్ రెడ్డి, మరి A1గా కేటీఆర్ని క్వశ్చన్ చేస్తున్నారు. సుమారుగా లావాదేవీల పైన, ట్రాన్సాక్షన్స్ పైన సుమారుగా 2.5 hours నుంచి అంటే కేటీఆర్ని క్రాస్ క్వశ్చనింగ్ చేయడం అయితే జరిగింది. ఓవర్సీస్కి పంపించిన ట్రాన్స్ఫర్ ఏదైతే అమౌంట్ చేశారో దాని గురించి అయితే క్లియర్గా పూర్తిగా అయితే క్వశ్చనింగ్ చేస్తున్నారు. బషీర్బాగ్లో ఉన్న ఈడీ ఆఫీస్ దగ్గర అయితే విచారణ కొనసాగుతుంది. భారీ సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు, అందరు కార్యకర్తలు అందరూ కూడా చేరుకున్నారు. వాళ్ళని పోలీసులని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళందరినీ అరెస్ట్ కూడా చేశారు. ఈ క్రమంలో పోలీసులకి మరి నాయకులకి వాగ్వాదం దిగారు. వాళ్ళందరూ గొడవ అయితే జరిగింది. మన్నే కృష్ణ, పల్లె వీళ్ళందరినీ కూడా, పలు కార్యకర్తలందరినీ కూడా పోలీస్ వాహనాలకు ఎక్కించి మరీ స్టేషన్ తీసుకెళ్లారు. బెటాలియన్ సుమారుగా 150 వరకు కార్యకర్తలు పోలీస్ కన్నా వాళ్ళే ఎక్కువ ఉన్నారని మొత్తం మీద తెలుస్తుంది. ప్రస్తుతం ఈడీ దగ్గర అయితే ఇంకా సెక్యూరిటీ బాడీగా కనిపిస్తుంది. ఈడీ ఆఫీస్ ముందు ఉన్న రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్ మీద అయితే బ్యారిగేట్స్, గన్ పార్క్ వద్ద కూడా బ్యారిగేట్స్ వేశారు. అంతా ఏదైతే వెహికల్స్ ఉన్నాయో వేరే రూట్ నుంచి రావాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి మనం క్లియర్గా విజువల్స్లో కూడా చూడొచ్చు. భారీ బందోబస్తు పోలీసులు కూడా పూర్తిగా బ్యారిగేట్లు ఏర్పాటు చేయడం జరిగిందంటే కొద్దిసేపటి క్రితం చాలా ఉధృత వాతావరణం కనిపించింది. ఇవాళ 10:30ని కేటీఆర్ని రిపోర్ట్ చేయడం జరిగింది. చెప్పిన టైంకే కేటీఆర్ చేరుకున్నాడు. 10 minutes టైం ఇచ్చారు. చాలా హడావుడిగా అనిపించింది. అప్పటికే బీఆర్ఎస్ కార్యకర్తలు అందరు, నాయకులు అందరూ కూడా చేరుకున్నారు. వాళ్ళతో మరి పోలీసులతో కొంచెం ఆర్గ్యుమెంట్స్, హీటెడ్ డ్రామా, హై టెన్షన్ వాతావరణం ఉండే బలవంతంగా వాళ్ళు వెహికల్స్లో ఎక్కించి పోలీస్ స్టేషన్కి తరలిచ్చారు. ఆ కార్యకర్తలు వినని పరిస్థితి అయితే ఉండే. ఒకవైపు చెప్పిన టైంకి కేటీఆర్ అయితే రీచ్ అయ్యాడు. 10 minutes గ్యాప్ ఇచ్చి ఇంటరాగేషన్ స్టార్ట్ చేస్తారు. సుమారుగా 2.5 గంటల నుంచి ఈడీ క్రాస్ క్వశ్చనింగ్ చేస్తుంది. ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. ఫార్ములా ఈ కేసులో మనీ లాండరింగ్ పైన ఎన్ని ట్రాన్స్ఫర్ జరిగాయంటూ పూర్తిగా క్వశ్చనింగ్ చేయడం అయితే జరిగింది. సుమారుగా 2.5 నుంచి క్రాస్ క్వశ్చనింగ్ అయితే పూర్తిగా జరిగింది. మరోవైపు చూసుకుంటే కూడా సుమారుగా 6 నుంచి 7 వరకు, అంటే ఇవాళ సాయంత్రం ఇప్పటికే 2.5 గంటలైంది. 6 నుంచి 7 వరకు ఇంటరాగేషన్ కొనసాగే అవకాశాలు అయితే చాలా క్లియర్గా అనిపిస్తుంది. సాయంకాలం వరకు ఈడీ విచారణ చాలా క్లియర్గా కొనసాగుతాయి. ఆల్రెడీ ఈడీ ఆఫీస్ లోపలికే ఎగ్జాక్ట్లీ 10:45 లోపలికి కేటీఆర్ చేరుకున్నాడు. మరోవైపు చూస్తే ఆయనతో పాటు ఒక అడ్వకేట్ కూడా లోపలికి వెళ్ళాడు. కానీ ఎక్కడైతే ఇన్వెస్టిగేషన్ రూమ్ ఉంటుందో ఆ రూమ్లోకి అలౌ చేయలేదు. పక్క రూమ్లో అయితే అడ్వకేట్ని అయితే లోపల అక్కడ కూర్చున్నారని తెలుస్తున్నారు. అడ్వకేట్ లోపల వెళ్తున్న టైంలో ఒక కీలకమైన డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాడు. అది విజువల్స్లో కూడా చాలా క్లియర్గా క్యాప్చర్ అయింది. అగ్రిమెంట్స్కి సంబంధించిన కానీ ట్రాన్స్ఫర్ ఏదైతే మనీ ట్రాన్స్ఫర్ ఓవర్సీస్కి జరిగిందో ఇంటర్నేషనల్ దానికి, ఆ డాక్యుమెంట్స్ అన్ని క్లియర్ డాక్యుమెంట్స్ తీసుకెళ్లారని మొత్తం మీద తెలుస్తుంది. 11 o'clockకి విచారణ స్టార్ట్ అయింది. అంటే 10 minutes గ్యాప్ ఇచ్చి విచారణ స్టార్ట్ అయింది. ఈడీ ఆఫీస్ బయట అయితే ఏ ఒక్క కార్యకర్తలను కానీ, ఎమ్మెల్యేని కానీ, మాజీ మంత్రులను కానీ ఎవరిని కూడా ఉంచకుండా క్లియర్ చేసే ప్రయత్నం చేశారు. ఈడీ ఆఫీస్ ముందు ఓన్లీ పోలీసులు మాత్రమే, మీడియా మాత్రమే ఉన్నాం. చాలా క్లియర్గా దృశ్యాలు చూడొచ్చు. ఈడీ ఆఫీస్ గేట్ కంప్లీట్లీ కూడా క్లోజ్ చేశారు. ఓన్లీ అధికారులు మాత్రమే, లోపడున్న అధికారులు మాత్రమే లోపలికి వెళ్ళాలన్నారు. ప్రస్తుతము మరికొద్దిసేపట్లో లంచ్ బ్రేక్ ఉంటుంది కాబట్టి లంచ్ బ్రేక్ తర్వాత మళ్ళీ కొనసాగుతారు. ఒకవైపు ఎంట్రెన్స్ ఏదైతే కాన్వాయ్ ఉందో ఆ కాన్వాయ్ నుంచి మాత్రమే లోపలికి వెళ్ళారు. నేరుగా 3rd floor ఉన్న ఈడీ ఆఫీస్ ఏదైతే ఉందో ఆఫీస్ లోపలికి అడ్వకేట్తో సహా వెళ్ళారు. 3rd floorకి వెళ్ళిన తర్వాత కూడా విజిటర్స్ ఎక్కడ కూర్చుంటారో అక్కడ వరకే లాయర్ని మాత్రము కానీ, డ్రైవర్ని కానీ అలౌ చేశారని మొత్తం చేస్తున్నారు. కేటీఆర్ అసలు అలౌ చేయలేదు. ఒకవైపు లంచ్ మరికొద్దిసేపట్లో లంచ్ బ్రేక్ ఇస్తారు. ఆ లంచ్ బ్రేక్ తర్వాత మళ్ళీ క్రాస్ క్వశ్చనింగ్ జరుగుతుంది. ఇప్పుడు సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశాలు కనిపిస్తుంది. సుమారుగా 30 క్వశ్చన్ల వరకు క్వశ్చన్స్ సిద్ధం పెట్టారు. ప్రతిదానికి కేటీఆర్ ఆన్సర్ ఇస్తున్నారని మొత్తం మీద అయితే తెలుస్తుంది. అరవింద్ కుమార్ మరియు బిఎల్ఎన్ రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు ఆ స్టేట్మెంట్ వరకే క్రాస్ క్వశ్చనింగ్, అంటే సెమాకి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్, మనీ ట్రాన్స్ఫర్ అక్రమంగా జరిగే, ఎందుకు చేశారు, ఎవరు పర్మిషన్ తీసుకున్నారు, క్యాబినెట్ పర్మిషన్ తీసుకోలేదు. మరోవైపు చూసుకుంటే కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి, ఆర్బీఐ రూల్స్ అండ్ రెగ్యులేషన్ అగేన్స్ట్కి 55 crores ఏదైతే ఉందో ఆ అమౌంట్ పైననే పూర్తిగా క్లియర్గా ఇన్వెస్టిగేషన్ సాయంత్రం వరకు విచారణ కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్న సిచ్యువేషన్. రైట్, ఎస్, థ్యాంక్ యూ పెట్రిషియా. సో ఆబ్వియస్లీ కేంద్ర దర్యాప్తు సంస్థ ఆ అడుగు జాడలకు కూడా ఎవరిని అడుగు పెట్టనివ్వదు, ఎవరిని ఉపేక్షించదు, హంగామా అడావుడి చేస్తే అస్సలు ఊరుకోదు.
ఎవరిని లేకుండా పంపించేశారు. కేవలం కేటీఆర్ ఒక్కరు మాత్రమే అక్కడ విచారణకు హాజరయ్యారు. లోపలికి భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడ మనకు ఆ దృశ్యాలు చూస్తే అర్థమవుతున్నాయి. ముఖ్యంగా విదేశీ కంపెనీలకు 55 కోట్ల రూపాయల తరలింపుకు సంబంధించి అప్పట్లో మంత్రిగా ఉన్న కేటీఆర్ ఒత్తిడితోనే నిబంధనలకు విరుద్ధంగా రూల్స్ పాటించకుండా 55 కోట్ల రూపాయలు బదిలీ చేసినట్లుగా అధికారులు గుర్తించారు. ఏసీబీ ఎఫ్ఐఆర్లో A1గా కేటీఆర్, A2గా ఐఏఎస్ అరవింద్ కుమార్, A3గా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఉన్నారు. సో ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసింది. ఈడీ విచారణకు ఐఏఎస్ అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి హాజరయ్యారు. ఇద్దరి స్టేట్మెంట్స్ ఆధారంగా కేటీఆర్ను కీలకమైన ప్రశ్నలు వేస్తున్నారు ఈడీ అధికారులు. కేటీఆర్ జవాబులకు కౌంటర్గా ఎలాంటి ఆధారాలను చూపించాలనే విషయంపై ఈడీ ఇప్పటికే పక్కాగా ప్రిపేర్ అయింది. సో ఇప్పటికే మీరు ఊహించుంటారు ఎంత పక్కాగా ఈడీ ఈ దర్యాప్తు సాగిస్తుందో. సో ఆ రకంగా ఖచ్చితంగా కేటీఆర్ను ఇరుకున పెట్టే పరిస్థితి కనబడుతుంది. 30 ప్రశ్నల 20 ప్రశ్నల అనేది పక్కన పెడితే సింగిల్ పాయింట్ ఎజెండా కేటీఆర్ కంప్లీట్గా అడ్మిట్ అయ్యారు. కాబట్టి ఎందుకు చేయాల్సి వచ్చింది, మరీ ముఖ్యంగా ఎన్నికల సమయంలో కనీసం ఒక బాధ్యత గల మంత్రిగా అప్పుడు మీరు పనిచేస్తున్నప్పుడు ఎలా వ్యవహరించాలో తెలియదా, ఎవరి ప్రయోజనాల కోసం చేశారు, అండ్ మరీ ముఖ్యంగా విదేశీ సంస్థకు అయినటువంటి ఎఫ్ఈఓకు ఫండ్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆర్బీఐ ఉంటుంది, అలాగే కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్బీఐ ఇదంతా ఉంటుంది, కేబినెట్ అప్రూవల్ కావాలి. సో ఇలాంటి అంశాలు చాలా గుచ్చి ఎవరి ప్రయోజనం కోసం చేశారు ఇదంతా అని క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. సో ఓవరాల్గా కేటీఆర్ని చాలా సీరియస్గా, ఎందుకంటే ఇక్కడ మనీ లాండరింగ్ యాక్ట్ ఉంది, ఫెమా నిబంధనలు ఇవన్నీ ఉల్లంఘనలకు గురయ్యనేది చాలా ఓపెన్గా మనకి ఇక్కడ ఈడీ అధికారులు స్పష్టతనిచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి దానికి కేటీఆర్ ఇచ్చే సమాధానానికి చాలా తెలివిగా ఈడీ అధికారులు కూడా పక్కగా కౌంటర్లు ప్రిపేర్ చేసుకున్నట్టుగా అర్థమవుతుంది. సో ఏం జరగబోతుంది మొత్తం మీద ప్రస్తుతానికైతే ఒక ఆసక్తికరమైన చర్చ అయితే సాగుతుంది. ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న తీరుకు సంబంధించి ఈడీ అధికారులు, కేంద్ర దర్యాప్తు సంస్థ చాలా పకడ్బందీగా విచారణ అయితే కొనసాగించబోతోంది. సో ఆ రకంగా మొత్తం మీద కేటీఆర్ విచారణ సందర్భంగా ప్రస్తుతానికైతే దాదాపు బీజేపీ కాంగ్రెస్ కార్యాలయాల వద్ద అయితే భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం సెక్యూరిటీ అయితే కొనసాగుతుంది. బషీర్బాగ్ ఈడీ ఆఫీస్ దగ్గర అయితే ప్రస్తుతం హై సెక్యూరిటీ ఉంది. సో ఎవరిని ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రాంతాల్లో కూడా కనీసం గుంపులుగా తిరగడానికి అనుమతించారు. ఈడీ చాలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తుంది. సో మొత్తం మీద ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది, భద్రత అయితే కొనసాగుతుంది. ఇప్పటికే ఒకవేళ ఏవైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే అక్కడ బాష్పవాయువు, వాటర్ కెనాన్ కూడా అందుబాటులో ఉంచారు. ఏదైనా ఒకవేళ హడావుడి హంగామా చేస్తే ఖచ్చితంగా దానికి తగ్గట్టుగానే సివియర్ యాక్షన్స్ ఉంటాయని చెప్తున్నారు. 200 మంది పోలీసులు మోహరించారు అక్కడ. సో భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు కనుక ఏదైనా న్యూసెన్స్ క్రియేట్ చేయదలుచుకుంటే కనుక వాటర్ కెనాన్లకు అలాగే బాష్పవాయు గోళాలు కూడా పనిచెప్పే ఛాన్స్ కూడా కనబడుతుంది. సో మొత్తం మీద ఇప్పటికే తోపులాట కూడా జరిగింది బీఆర్ఎస్ కార్యకర్తలకి పోలీసుకు మధ్య. ప్రస్తుతానికైతే పరిస్థితి సద్దుమణిగింది. సో ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ చాలా క్లియర్గా ఒక పక్కా స్కెచ్తో, పక్కా ప్లానింగ్తో ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ సాగిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే బిఎన్ఎల్ రెడ్డి, అలాగే అరవింద్ కుమార్ అండ్ ఏసీబీ ఈ 3 రిపోర్ట్లు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా కూలంకుషంగా చూసిన తర్వాత, ఆ రిపోర్ట్స్ అన్ని స్టడీ చేసిన తర్వాతే ఇప్పుడు పక్కాగా కేటీఆర్తో ఈడీ ఇన్వెస్టిగేషన్ సాగిస్తుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.